హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇజ్రాయెల్ హెజ్బుల్లా దాడులకు ఈజిప్ట్‌లో జరిగే శాంతి చర్చలకు లింక్ ఉందా? ఈ చర్చలను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయా? అందుకే ఈ దాడులు జరిగాయా? అసలు హమాస్ సంధి కుదిరే సమయంలో హెజ్బుల్లా ఎంట్రీకి రీజన్ ఏంటి? హౌతీలు దాడులు చేసేందుకు రెడీ అవుతున్నారా? నిజానికి గాజాలో హమాస్ ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో వేలాది మంది అమాయక ప్రజలు సమాధులవుతున్నారు. సాధారణ ప్రజలను తమ రక్షణ కవచంలాగా మార్చుకుని హమాస్ ఆపరేట్ చేస్తోంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వారిని ఎలాగైనా మట్టుబెట్టాలని ఇజ్రాయెల్ దూకుడుగా ముందుకు పోతోంది. వీరిద్దరి పంతానికి బలవుతున్నది మాత్రం అమాయక పౌరులే. అందుకే చాలా రోజులుగా ఇరు వర్గాలు చర్చలు జరిపి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నిజానికి దీనికి అనుగుణంగా అడుగులు కూడా పడ్డాయి. గాజాలో కాల్పుల విరమణకు హమాస్తో చర్చలకు ఓకే అని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. దీనికి హమాస్ కూడా ఓకే అంది. ఈజిప్ట్ రాజధాని కైరో చర్చలకు వేదికైంది. అయితే గతంలో కూడా చర్చలు జరిగాయి, కానీ ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిశాయి. అయితే చర్చలు మాత్రం సానుకూలంగానే జరిగాయని ప్రకటించాయి. దాడులను ఆపేయడం, బందీలను విడుదల చేయడంపై చర్చలు జరిగాయి. అయితే కొత్త షరతులను అంగీకరించలేదని మాత్రం హమాస్ ప్రకటించింది. గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ ఆర్మీని మోహరించడం, ఖైదీల మార్పిడిపై షరతులుండాలనేది ఇజ్రాయెల్ డిమాండ్స్. అయితే పూర్తిగా కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ, నిర్వాసితులను వెనక్కి పిలవడం, ఎలాంటి షరతులు లేకుండా ఖైదీలను మార్పిడి చేసుకోవాలన్నది హమాస్ డిమాండ్. దీనిపైనే ప్రస్తుతం కైరోలో చర్చలు జరగాల్సి ఉంది. సరిగ్గా అదే సమయంలో హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య దాడులు మొదలయ్యాయి. నిజానికి గాజాలో హమాస్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న మారణ హోమానికి సరిగ్గా ఫుల్ స్టాప్ పడుతుందనుకున్న సమయంలో ఈ దాడులు ఎందుకు జరిగాయనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. నిజానికి హమాస్, హెజ్బుల్లా రెండు ఇరాన్ మద్దతిచ్చే సంస్థలే. ఈ రెండు కూడా ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని గుర్తించేందుకు అస్సలు అంగీకరించడం లేదు. మరోవైపు ఇరాన్ గడ్డపై హనియా హత్యను ఆ దేశాధినేతలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో శాంతి ఒప్పందం జరిగితే ఇది ఇజ్రాయెల్ విజయంగా భావించాల్సి వస్తుంది. అందుకే ఈ ఒప్పందాన్ని ఎలాగైనా రద్దు చేయాలనుకుంటున్నారా అనేది ఒక అనుమానం. నిజానికి ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ కూడా అంత సుముఖంగా లేదని చెప్పాలి. కానీ గాజాలో రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్యతో అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదేమైనా ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చేందుకు ప్రయత్నిస్తామని. అందుకే ఇప్పుడు అమెరికా ఒత్తిడి చేయడంతోనే ఇజ్రాయెల్ ఈ చర్చలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.